సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గిద్దలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు ప్రస్తుతం మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గాల్లో చాలా చోట్ల అభ్యర్థులను మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా మార్కాపురం నుంచి గిద్దలూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు నాగార్జున రెడ్డి. గిద్దలూరులో పరిస్థితి ఎలా ఉంది, నాగార్జున రెడ్డి విజయావకాశాలు ఏంటో ఆయనతో మాట్లాడుతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ ట్రాన్స్ఫర్ అయిన ఎమ్మెల్యే మీరు, సో కొత్త ప్లేస్లో రిసీవింగ్ బాగానే ఉందా? సో దాదాపు నెలన్నర పైన అయింది గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి. అసలు గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు పోయిన 2019 ఎలక్షన్స్లో పులివెందుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా 82,000 మెజారిటీ గిద్దలూరు నియోజకవర్గం. వన్ సైడ్ ఎలక్షన్. అక్కడ ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత ఇష్టపడుతున్నారు. ఇంకా గడిచిన 5 సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే ఇంటింటికి పాలన. దీంతో ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఊరిలో ఎంతో ఇష్టంతో స్వాగతం పలుకుతారు, ఎంతో ఇష్టంతో కూర్చుంటారు, పలకరిస్తారు. దానితోటి ఏ ఊరికి వెళ్ళినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. 82,000 మెజారిటీతో గెలిచిన ఒక అభ్యర్థిని వైసీపీ మార్చాల్సి వచ్చింది అంటే, సో అక్కడ ఆయన పరిస్థితి బాగాలేదనే కదా. బాగాలేకపోవడానికి కారణం పార్టీ కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా, ప్రభుత్వం కదా? ఇది యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూమెంట్స్ ఏవైతే జరిగినాయో ఇది కేవలం పార్టీ శ్రేయస్కరంగా, సామాజిక న్యాయంగా, ఎవరు ఎక్కడ ఉంటే పార్టీకి అన్ని విధాలుగా బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు ప్రకాశం జిల్లాలో బీసీలకు పెద్దపీట వేశారు, ఆర్యవైశ్యులకు పెద్దపీట వేశారు, ఓసీలకు పెద్దపీట వేశారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ఉన్నారు. ఈ విధమైన 7 నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ఈ విధంగా సామాజిక న్యాయం చేసింది లేదు. అటు టీడీపీ వాళ్ళని చూస్తే వాళ్ళు 2 ఎర్రగొండపాలెం, సంతనూతలపాటు తీసేస్తే మొత్తం ఓసీ ఉన్నారు. 5 ఓసీ. ఇక్కడ ఒక ఆర్యవైశ్యకి మనం చోటు ఇవ్వగలిగాము. దాంతోపాటు కనిగిరిలో బీసీ యాదవులకి చోటు ఇవ్వాలి. ఆ పరిస్థితి టీడీపీది కాదు. ఈరోజు ప్రజలందరూ అది గమనించాలి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది, ప్రతి ఒక్కరిని సామాజికంగా ఏ విధంగా కలుపుకొని పోతా ఉంది, ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగానే గిద్దలూరుకి నన్ను, గిద్దలూరు నుంచి మార్కాపురంకి అనారాబాబు గారిని మూవ్ చేయడం జరిగింది. నాగార్జున రెడ్డి గారికి జియోగ్రఫీ తెలుసా? గిద్దలూరు జియోగ్రఫీ తెలుసా? గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఈ 3 కర్నూలు జిల్లా నుంచి 1970లో ఇది ఒక ముక్కగా తీసుకుని వచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారు. సో మా 3 ప్రాంతాలు రాయలసీమ ప్రాంతం. ఒకటే రకమైన వాతావరణం, ఒకటే రకమైన గాలి, ప్రతి ఒక్కరం వెలుగొండ మీద ఆధారపడే వాళ్ళమే. దానితో పాటు పంటలన్నీ ఒకటే, నీరు ఒకటే, జీవనం కూడా ఒకటే. పశ్చిమ ప్రకాశానికి, తూర్పు ప్రకాశానికి జీవన మార్పు కూడా ఉంది. సో అందుకే ఇంకా రాయలసీమ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ప్రజలకు ఒక మండలానికి ఇంకో మండలానికి తేడా లేదు. ఒకే రకమైన పంటలు, ఒకే రకమైన నీరు, ఒకే రకమైన రిమోట్ ఏరియా పశ్చిమ ప్రకాశం. ఎంతో డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ మొదలుపెట్టారు. సీఎం గారు దాన్ని పూర్తి చేశారు. రానున్న కాలంలో ఒక్కసారి వెలుగొండ నీళ్లు వస్తే 10 సంవత్సరాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు మేము ధీటుగా కంపీట్ అవుతాం వాళ్ళతో. ఓకే. సో అంటే నేను అడిగింది మీకు ఆ నియోజకవర్గం కొత్త కాదు, ఆ నియోజకవర్గం కొత్త కాదు, ప్రాంతం కొత్త కాదు. ఓకే. 2004 నుంచి 2009 వరకు పగడాల రామయ్య గారు అక్కడ ఎమ్మెల్యేగా చేసినారు. నాన్నగారికి దాదాపు 30-35 సంవత్సరాల నుంచి
గిద్దలూరు మండలం నుంచి త్రిప్రాంతక మండలం వరకు ముఖ్యులందరూ పరిచయం. దానితో కేపీ పాటు కొండారెడ్డి గారు అంటే ఇక పశ్చిమ ప్రకాశం ఆల్మోస్ట్ దాదాపు జిల్లా అందరికీ అంతా కూడా బాగా పరిచయం. పరిచయం ఉన్నారు. ఎందుకంటే 72 నుంచి గిద్దలూరు, ఖమ్మం, మార్కాపురం ముగ్గురు పశ్చిమ ప్రకాశంలో మంచి సంబంధాలు, దాంతోపాటు ప్రతి పని కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు. ఖమ్మం నియోజకవర్గం ఉన్నప్పుడు మా మామగారు ఉడుగుల శ్రీనివాసరెడ్డి గారు ఆయన 2004 నుంచి 9 వరకు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినారు. వాళ్ళ నాన్నగారు 85 to 89 శాసనసభ్యులుగా పనిచేశారు. అందుకోసం ఎక్కడ ప్రాంతం కొత్త కాదు, మనుషులు కొత్త కాదు, మీకు వాళ్ళు కొత్త కాదు, వాళ్ళకి మీరు కొత్త కాదు, వాళ్ళకి నేను కొత్త కాదు. కొత్త కాదు. ఓకే. సో ఇప్పుడు వలిగొండ గురించి మాట్లాడుకుంటే వలిగొండ ఓట్లు తెచ్చి పెడుతుందా? ఈరోజు వెలుగొండ ఓట్లు తెచ్చిపెడుతుందా అంటే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. కంప్లీట్ అయిపోయినట్టేనా ప్రాజెక్టు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకు మెయిన్ వర్షాలు వరదలు లేకపోవడంతో మనం రిజర్వేర్లోకి నీళ్లు వదలలేని పరిస్థితి, కానీ ప్రాజెక్ట్ పూర్తయింది. 2 టనల్స్ ప్రారంభించి ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 2004లో శంకుస్థాపన చేశారు. దానికంటే ముందు ఎందరో ముఖ్యమంత్రులు 78 నుంచి దాన్ని చూస్తూ ఉన్నారు. శంకుస్థాపన చేయడానికి రాయి వేశారు, కానీ ఏ రోజు దానికి ₹1 అలకేట్ చేసి ముందుకు పోయింది తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే దానికి ఫండ్స్ అలకేట్ చేసి R&R స్టార్ట్ చేశారో ఒక్కసారిగా 10,000, 20,000 ఉండే ఎకరం లక్షల్లో వచ్చింది. పశ్చిమ ప్రకాశంలో పొలానికి విలువ రావడం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పుణ్యం. దానితోటి ఆ రోజు నుంచే జీవన శైలి కూడా మారింది. ఓకే. ఎప్పుడైతే ప్రజలందరికీ వాళ్ళ పొలాలకు విలువ వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో వాళ్ళ జీవన శైలి పూర్తిగా మారింది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం 2 టనల్స్ దాదాపు 60-65% రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తయింది. దాని తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిన 2014 నుంచి 19కి కేవలం 2,500 మీటర్లు లేదా 3,000 మీటర్లు మాత్రమే మీటర్లు అంటే దాదాపు లెస్ దెన్ 3 కిలోమీటర్స్. ఆ లెస్ దెన్ 3 కిలోమీటర్స్ మాత్రమే వాళ్ళు పూర్తి చేయగలిగారు. అనుకుంటే పశ్చిమ ప్రకాశం ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకుని ఉంటే ఖచ్చితంగా పూర్తి చేయగలిగే సమయం అది. కానీ పశ్చిమ ప్రకాశం ఎప్పుడూ టీడీపీ పరం కాదు. పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగనన్నతో పాటు నడుస్తారు. వీళ్ళకు చేసిన ఉపయోగం లేదనే భావనతోటే 2014 నుంచి 19 పట్టించుకోలేదు. అలిగేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే కూడా టీడీపీకి ఓట్లు రావు కాబట్టి పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ప్రకాశం జిల్లాకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే పండగకు పూర్తి చేస్తాము, సంక్రాంతికి పూర్తి చేస్తాం, ఉగాదికి పూర్తి చేస్తాం అని చెప్పినారు, కానీ ఏ రోజు దానికి ఫండ్ అలకేట్ చేసి పూర్తి చేసి వివక్ష చూపిస్తారు నాగార్జున రెడ్డి గారు. పులివెందులకే నీళ్ళు ఇచ్చాయని చెప్తున్నారు ఆయన. మార్కాపురంని, ఎర్రగొండపాలెంని ఎందుకు పట్టించుకోరు? పులివెందులకు నీళ్ళు ఇచ్చినామని చెప్తారు. కడప, అనంతపురం మొత్తానికి రైన్ గన్స్ ఇచ్చామని చెప్తారు. ఈరోజు వర్షం లేదు, రిజర్వేయర్ లేదు, దానితో పాటు ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేస్తేనే నీళ్ళు వస్తాయి. కానీ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా మీకు అది చేశాను, ఇది చేశానని చెప్పడం మంచిది కాదు. ఈరోజు వెలుగొండ పరిస్థితి అదే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 కిలోమీటర్ల పైన 2 టనల్స్ పూర్తి చేసి ఈరోజు 2 ప్రారంభించారు. అంటే ప్రజలకి ఒక నమ్మకం, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అన్ని విధాలుగా దగ్గర ఉండి వారి కష్టాలు తీరుస్తారు అని ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం. అందుకోసమే ఈరోజు ప్రాజెక్టు పూర్తయినా రానున్న రోజుల్లో ఏదైతే మనకు వరదలు వచ్చినప్పుడు రిజర్వేయర్ నిండి ఇంకా అక్కడక్కడ పాయలు తీసే పనులు ఉన్నాయి, అంటే చెరువులకు అన్నిటి పాయలు. ఆ నమ్మకం కూడా జగనన్న మీదనే ఉంది. ఓకే. మీరు ఇప్పుడు ఫిజికల్గా ప్రాజెక్ట్ పూర్తి చేసామని చెప్తున్నారు, బట్ జనాల ఎక్స్పీరియన్స్ ఎట్లా? వాటర్ రావడం కావచ్చు, ఓహో ప్రాజెక్ట్ పూర్తయింది మనకు నీళ్ళు వచ్చిందనే ఎక్స్పీరియన్స్ లేదు జనాలకి. బిలీవ్ చేస్తారా మరి? చాలామంది వెలుగొండ మాట్లాడుకుంటున్నాం. 2023 అంటే 1 సంవత్సరం ముందు మనం వెళ్తే అప్పటికి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి కానప్పుడు వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన దానికి కేవలం మనకు సీపేజ్ వాటర్, అంటే అటు సైడ్ ఏదైతే వరద ఎక్కువ వచ్చి మనకు 842 లెవెల్, శ్రీశైలం ప్రాజెక్టులో 842 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అయితే బ్యాక్ వాటర్ మనకు వస్తుంది. అప్పుడు 842 లెవెల్ దాటేసి మనకి ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం పుష్ అయిపోయింది.
సో ఆ టనల్ నుంచి ఆగకుండా దాదాపు చాలా క్యూసెక్స్ ఆఫ్ వాటర్స్ వచ్చేసాయి. ఆ వాటర్ వచ్చింది ప్రజలు నిజంగానే టనల్ ఓపెన్ అయిపోయిందని ఆనందంతో అందరూ వెళ్ళిపోయారు. అవునా? ఆహా. సో వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు పూర్తి కానప్పుడే వరదలు వచ్చినప్పుడు ఈ సంవత్సరం కేవలం మనకు వరదలు లేకపోవడంతో ఇది చూసాం. ఖచ్చితంగా రేపు ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే అన్నారో ముఖ్యమంత్రి గారు 2 టనల్స్ ప్రారంభించినప్పుడు సెప్టెంబర్లో వస్తున్నాను, వరదలు వస్తున్నాయి, అందరము కలిసి గేట్లు ఓపెన్ చేసుకొని మనం వాటర్ చూద్దాం రిజర్వేర్లో అని హామీ ఇచ్చి మరి సో వెళ్ళారు. వరుణ దేవుడిపైన అంత నమ్మకం ఉంది మీకు? వరదలు వస్తాయని కూడా ముఖ్యమంత్రి గారు ముందే ప్రిడిక్ట్ చేస్తున్నారా? అంటే యూజువల్గా సెప్టెంబర్ అక్టోబర్ కరువు కృష్ణ- ఆ. ఒకరినేమో కరువు ముఖ్యమంత్రి అంటున్నారు, ఉమ్. రాజశేఖర రెడ్డి గారు వారి తనయుడినేమో వరుణదేవుడితో పాటు కలిసి నడుస్తున్నారు అంటున్నారు. ఉమ్. ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉమ్. ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం. ఉమ్. ప్రజల కోసం పనిచేసే పాలకులు ఎవరైతే వస్తారో ఉమ్. వారికి అన్ని విధాలుగా దేవుళ్ళు దేవతలు ఆశీర్వదిస్తారు, ఉమ్. వారితో పాటు కలిసి నడుస్తారు అనే భావంతో ఉంది. ఉమ్. అదేవిధంగానే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయం అన్ని విధాలుగా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. అవును. 2019 నుంచి ఈ రోజు వరకు ఆఖరి 6 నెలలు మాత్రమే రాలేదు, కానీ 4.5 సంవత్సరం చాలా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. అందుకని ఖచ్చితంగా 2024లో రైతులందరి ఆలోచన ఈ 5 సంవత్సరాలు రైతులకు చేసిన మంచి ఏదైతే ఉందో వర్షాలతో పాటు ఖచ్చితంగా రైతులందరూ ముఖ్యమంత్రి గారి పక్షానే ఉన్నారు. రాష్ట్రం మొత్తము 2024లో రైతులు ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఆశిస్తా ఉన్నాం. సో వెలిగొండ రుణం తీర్చుకుంటారు జనం. వెలుగొండ రుణం తీర్చుకుంటారు. ఉమ్. ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో రైతులందరూ కలిసి ఉమ్. జగనన్నతోటి వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చి ఆ గేట్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరం నీళ్లు వెలుగొండ రిజర్వాయర్లో చూస్తున్నాం. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే సో ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా వస్తున్న కాన్స్టెన్సీ. సో అక్కడ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున రెడ్డి ఇచ్చే ప్రామిసెస్ ఏంటి అక్కడ నియోజకవర్గ ప్రజలకు? ఈ గడిచిన 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా పనిచేసినాను. ఇక్కడ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఉమ్. ఒకటి పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు, ఉమ్. అది 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. దాని తర్వాత 53 కోట్లతోటి ముఖ్యమంత్రి గారితోనే శంకుస్థాపన చేసి అది 50% పైన ప్రాజెక్ట్ పూర్తయింది. ఉమ్. అది 40 ఇయర్స్ డ్రీమ్ ఏదైతే ఉందో అది పూర్తి చేయగలిగాం. ఉమ్. రెండవది 14 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు మార్కాపురం పట్టణానికి రాజశేఖర రెడ్డి గారే త్రాగునీరు అందించింది మార్కాపురం పట్టణానికి. ఆ టైంలో మిగిలిపోయిన కొంచెం భాగం ఏదైతే ఉందో 14 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఉమ్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 22 కోట్లతో అది శాంక్షన్ చేసి అది కూడా 50% పైన వర్క్ పూర్తయింది. ఉమ్. 19 సంవత్సరాల నుంచి షాదీకా అనేది ఒక కళ మార్కాపురం పట్టణంలో. షాదీఖాన్ లేదా? షాదీఖానా మార్కాపురంలో లేదు. ఉమ్. అది 19 సంవత్సరాల నుంచి కళ. ఉమ్. ముఖ్యమంత్రి గారితో 2 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఈరోజు సెకండ్ స్లాబ్ కూడా నడుస్తూ ఉంది. ఉమ్. అంబేద్కర్ భవన్ కానీ, బీసీ భవన్ కానీ ప్రతి ఒక్క పని నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఎంతో ఇష్టంతో, ఎంతో శ్రద్ధతోటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని 50% పైన పూర్తి చేసి అభివృద్ధి పదంలో ఉంచాం. అంతకంటే ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్, 26 జిల్లాలకు ముఖ్యమంత్రి గారు 26 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే 17 కొత్త మెడికల్ కాలేజ్. ఆ 17 కొత్త మెడికల్ కాలేజీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి కేటాయిస్తే ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవది కేటాయించడం అనేది చాలా చాలా అదృష్టం. ఇక్కడ 2 ఉన్నాయి మెడికల్ ఇక్కడ కాలేజ్. 2 మెడికల్ ఒంగోలు ఆల్రెడీ ఉంది. పశ్చిమ ప్రకాశానికి చాలా చాలా అవసరం. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి, ఒంగోలు పోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మార్కాపూర్లో మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. సూపర్. ఓకే. సో ఇది ఆలోచనలో భాగంగా పెట్టుకొని గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో చేసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అక్కడ సగిలేరు ప్రాజెక్ట్ అని ఉంది. అది కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కల. దాదాపు గిద్దలూరు మండలంలో 70% పైన ఆ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. గిద్దలూరు టౌన్ ప్రతి 6-7 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు 25%
టౌన్ మునిగిపోతుంది. ఓహో. సో దానికి ప్రాజెక్టు 2006 నుంచి చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా దాన్ని ఆ, పూర్తి శ్రద్ధతోటి ముందుకు తీసుకువెళ్ళింది లేదు. అందుకోసం ఆ సెగ్యులర్ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేసుకోవాల్సింది ఉంది. రామన్న కతువా అని రాచర్ల మండలంలో ఉంది, అదొక 25% ఇంకా పెండింగ్ ఉంది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు వెలగలపాయ అని అర్ధవీడు మండలం, అక్కడ 53 కోట్లతోటి మన వెలుగొండ అనుసంధానంగా 53 కోట్లతోటి ఓ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తున్నారు. దీనితో పాటు రాచర్లలో మనకు గిద్దలూరులో మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్కి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి అవసరం. అంటే గిద్దలూరు రైల్వే స్టేషన్ అనేది పురాతనమైన రైల్వే స్టేషన్. అది పూర్తిగా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఆ గేట్ ఉంది. సో ఎప్పటి నుంచో డిమాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇంకా మిగతా డిగ్రీ కాలేజెస్ అని, షాదీఖానా అని, ప్రతి ఒక్క మండలంలో చాలా చాలా ఉపయోగపడే పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి అక్కడ ఎవరు అసలు ఏంటి గిద్దలూరు అనగానే ఎవరు మేజర్ ఓటింగు, మేజర్ వృత్తి ఏంటి అక్కడ జనాలకు సంబంధించి? వ్యవసాయమైనా? ఇంకా వ్యవసాయమే దాదాపు 70-75% వ్యవసాయం. అక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమి అంటే 50,000 పైన ఇన్ సర్వీస్ ఆర్మీ కానీ ఎక్స్ ఆర్మీ వాళ్ళు కానీ ఉన్నారు ఒక్క కాన్స్టిట్యూన్సీలో 50,000 మంది ఆర్మీ. ఒక నియోజకవర్గంలో. ఇది అడుగు పెట్టిన తర్వాత ఆశ్చర్యపోయాను. అది దేశానికి సేవ చేసే వాళ్ళకి సేవ చేసే అదృష్టం రావడం అనేది చాలా చాలా, అది దేవుడు పూర్వజన్మలో నాకు ఇచ్చిన సుకృతంగా భావిస్తా ఉన్నాను. 50,000 అంటే మీకు ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. 1/4 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. దాంతోపాటు ప్రకాశం జిల్లాలో 85% ఆర్మీ వర్క్ చేసేవాళ్ళు ఓన్లీ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఓ గ్రేట్. ఈరోజు రాష్ట్రం మొత్తం సర్వీస్ ఓటర్స్, ఓన్లీ ఆర్మీ సర్వీస్ ఓటర్స్ 5,800 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ గిద్దలూరులో ఉన్నారు. 5,800 రిజిస్టర్డ్ ఆర్మీ ఓటర్స్ ఇన్ సర్వీస్లో ఇన్ సర్వీస్ ఉన్నారు. అంటే ఇంకా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో అందుకోసం ఈ ఆర్మీ వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచన చేసి వారికి క్యాంటీన్కి ఒక ప్లేస్ కావాలి. దానితో పాటు వాళ్ళ మెడికల్ క్లినిక్ ఉంది, ఆ క్లినిక్ ఒక ప్లేస్ కావాలి. ప్రతి మండలంలో ఆర్మీ వాళ్ళు ఒక 3 to 5 సెంట్స్ వాళ్ళ అసోసియేషన్ సర్వీసెస్ ఏర్పాటు చేసుకోవడానికి అది రిక్వెస్ట్ చేశారు. ఇది ఆలోచన చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒంగోలులో ఉంటారు. సో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ వాళ్ళందరితో మాట్లాడితే, మేము ఇక్కడ నుంచి ఒంగోలుకి వెళ్ళి పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమన్నా ఒక 1-2 డేస్ వాళ్ళే ఇక్కడికి రాగలిగితే బాగుంటుంది అంటే కోడ్ రాక ఒక 15-20 డేస్ ముందు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్, ఈ విధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి దాదాపు ఇంతమంది అక్కడికి రావడం 150 కిలోమీటర్ల పైన ఉంది, ఏమన్నా అవకాశం ఉంటే ఒక 2 రోజులు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేయండి అంటే, అది చాలా ఉపయోగపడే పని, ఖచ్చితంగా చేస్తానని 2 డేస్లో ఆర్డర్ ఇచ్చేశారు. ఓ గ్రేట్. ఇప్పుడు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరే 2 days ఆఫ్ వీక్ అక్కడ ఉంటున్నారు. ప్లస్ వాళ్ళకి ఖమ్మం బేసారపేటలో స్మారక స్తూపం ఉంది, కానీ గిద్దలూరులో అమరవీరులకు స్మారక స్తూపం లేదు. దానికోసం ఈ కాసినేన కుంట అని ఉంది, ఆ కాసినేన కుంటలో 4.5 ఎకరం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మధ్యలో స్మారక స్తూపం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ ఉన్నారో వాళ్ళందరికీ, దేశానికి సేవ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా వారికి అన్ని విధాల వసతులు కానీ మరియు గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, వారు ఏదైతే అక్కడ గౌరవంగా దేశాన్ని కాపాడుతూ ఉన్నారో వారి కుటుంబాలని వారికి సేవ చేయడానికి అన్ని విధాలుగా ముందుంటారని. బాగుంది పదం, దేశానికి సేవ చేసే వాళ్ళకి సేవ చేసే అవకాశం బాగుంది. బాగుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. 50,000 మంది ఆర్మీ. సో అక్కడ ఆ 50,000 మందిలో పర్టికులర్ ఆ ఏరియాలో అంతమంది ఆర్మీ వైపు చూడడానికి ఏమైనా రీజన్ ఏంటి? ఏమైనా ఏమనిపించింది మీకు? అది లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళ 40 to 50 years బ్యాక్ నుంచి వాళ్ళ పూర్వీకులు ఆర్మీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇంకా తదనంతరం అదొక వంశపారంపరంగా మేము కూడా వెళ్ళాలి,
వ్యవసాయం దేశానికి చేసే సేవ వాళ్ళ చేయాలి. ఫ్యామిలీ వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆర్మీకి వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ. ఆర్మీకి వెళ్ళే ఫ్యామిలీ ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకు ఒక కుటుంబం తీసుకుంటే తండ్రి రిటైర్ అయిన వెంటనే 2 కొడుకులు లేదా 3 కొడుకులు ఉంటే ఆ 3 కొడుకుల్లో 2 కొడుకులు ఆర్మీకి వెళ్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీతో పాటు నేను వస్తాను ఒకసారి, ఒక వారం అక్కడ స్టే చేద్దాం, ఏ విధమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు ఒకసారి చూస్తాను, మీకు ప్రతిరోజు ఏ విధంగా ఉంటుందని కొంతమందిని ఇన్ సర్వీస్ కానీ రిటైర్ అయిన వాళ్ళు అడిగితే ప్రతి క్షణం శ్రద్ధతో ఉండాలి, ప్రతి క్షణం వేకువగా ఉండాలి. బార్డర్లో ఎవరైతే ఉంటారో ఆ బార్డర్లో ఉండే వాళ్ళు కంటి రెప్ప కూడా మనం మూయడానికి లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నారు. సో అంత కష్ట పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ వినాలి, వాళ్ళకు ఖచ్చితంగా అన్ని విధాలుగా వాడికి తోడుగా ఉండాలి. ఓకే, సూపర్ సూపర్ సూపర్. అయితే రాంబాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు. అక్కడ మీరేం చేశారో ఇక్కడ మీరేం చేశారో ఆయనకి అడ్వాంటేజ్ అవ్వాలి, అక్కడ ఆయన ఏం చేశారో మీకు అడ్వాంటేజ్ అవ్వాలి. అటువంటి కోఆర్డినేషన్ ఉందా? లేదు, ఖచ్చితంగా. రాంబాబు గారు అక్కడ ఏదైతే ఇందాక మీకు చెప్పిన వెలగలపాయ 53 కోట్లు ఉందో, ఆయన దాదాపు దాని మీద ఒక 5 నుంచి 10 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రాజెక్ట్ సాధించుకున్నారు. దానితో పాటు గిద్దలూరులో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడ్ చేశారు. సో దాన్ని ట్రైబల్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి 24 కోట్లతోటి అత్యధిక ఫండ్స్ దానికి అలొకేట్ చేసి ఇప్పుడు అది అధునాతనంగా విత్ ఫుల్ ఎక్విప్మెంట్ దాదాపు 5-6 మంది డాక్టర్స్ ఉండే హాస్పిటల్ నుంచి ఈరోజు 25 to 30 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. సో రానున్న రోజుల్లో రిక్వెస్ట్ ఏమి అంటే మార్కాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ కింద అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇస్తారు. రిమోట్ ఏరియా పశ్చిమ ప్రకాశంలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే నేమింగ్ ఉందో అది గిద్దలూరుకి ఇవ్వగలిగితే గిద్దలూరులో అడిషనల్ యూనిట్స్ వస్తాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అడిషనల్గా వస్తాయి. అప్పుడు 25-30 మంది డాక్టర్లు 50-55 మంది దాకా వెళ్తుంది. ఖచ్చితంగా పశ్చిమ ప్రకాశానికి గిద్దలూరు నియోజకవర్గానికి ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు చేసిన అడ్వాంటేజ్ కావాలి. క్యాంపెయిన్ చేసుకుంటారా ఒకరి కోసం ఒకరు? లేదు, ఖచ్చితంగా. నేను దాదాపు ఇక్కడ పరిచయ కార్యక్రమం పూర్తయింది. దానితో పాటు ఇక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాం. అన్ని మండలాల్లో తిరిగి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కలిసి అడుగు ముందుకు వేయాలి, ఏ ఒక్కరు కూడా ఆగడానికి లేదు అని నేను ఇక్కడికి రావడం. రేపు 15వ తారీఖు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశం గిద్దలూరు నియోజకవర్గంలో రాంబాబు గారు వస్తున్నారు. సో అన్ని విధాలుగా పరస్పరంగా ఎక్కడెక్కడ ఎవరైతే గుడ్ కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరం కలిసి అడుగు ముందుకు వేస్తున్నాం. ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా 2 గెలిచే సార్ దగ్గరికి వెళ్తాం. ఓకే. అరే ఎందుకు వచ్చాను గిద్దలూరుకి అని ఏమన్నా అనిపించిందా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ కలిసి ముఖ్యమంత్రి గారు గిద్దలూరు నియోజకవర్గానికి ఈ విధంగా ఆలోచన చేస్తున్నాం, ఈ విధంగా నువ్వు ఉన్న పరిస్థితి దృష్ట్యా పార్టీ శ్రేయస్కారం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం, అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందు పోతున్న ఆలోచన అంటే ముఖ్యమంత్రి గారితోనే అన్నాను నేను, సార్ నాకు అక్కడ పూర్తిగా పరిచయం లేదు కదా, అందుకోసం ఆలోచన చేస్తున్నాను అంటే సార్ ఒకటే అన్నారు, నేను అందరికీ పరిచయం నా అర్జున్, మీ నాన్నగారు పశ్చిమ ప్రకాశంలో అందరికీ పరిచయం, మీ మామగారు అక్కడ మాజీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇంకా ఏం ఆలోచన చేస్తున్నావు? 3 కేరాఫ్లు ఉన్నాయి మీకు, జగన్మోహన్ రెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు. ప్లస్ దాంతోపాటు ఈ పశ్చిమ ప్రకాశంలో అందరూ ఒకటే వాతావరణంలో ఉన్నారు, మంచి ప్రజలు. దానితో పాటు మనం 5 సంవత్సరాల్లో మనం చాలా చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందవలసిన ప్రతి సంక్షేమ పథకం అందించాము. ప్రతి అభివృద్ధి కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో సమానంగా ముందుకు తీసుకువెళ్ళాం. ఏ విధమైన ఆలోచన లేదు, నువ్వు వెళ్ళు, ప్రజలు ప్రశాంతంగా స్వీకరిస్తారు, అన్ని విధాలుగా నిన్ను దగ్గరుండి చూసుకుంటారన్నారు.
సార్ చెప్పిన మాట, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతో ఇష్టంతో, సంతోషంతో ప్రతి పనిలో స్వీకరిస్తూ ఉన్నారు. ఓకే. అందుకోసం ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుతూనే ఉంది. సో మన బస్సు యాత్ర బాగా అయినట్టుందిగా. బస్సు యాత్ర చాలా బాగా జరిగింది. దాదాపు ప్రకాశం జిల్లాలో 1.5-2 లక్షల పైన ప్రజలు రావడం, ఆ ప్రజాదరణ ప్రతి జిల్లాలో చూసి మరి ఎందుకో ఓర్వలేని పరిస్థితి విజయవాడలో. అవును, అదే అడగబోతున్నాను నేను. ఆ పరిస్థితి రావడం, అది ఈ ఎలక్షన్ల సమయంలో 5 కోట్ల ఆంధ్రులు ఎంతో ఇష్టంతో ఆరాధ్య దైవంగా భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేయడం అనేది చాలా చాలా పొరపాటు. అది ఖచ్చితంగా టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేసిందంటారా? ఇప్పుడు ఈరోజు ఓర్వలేని పరిస్థితిలో వాళ్ళు ఒకరే ఉన్నారు. ఖచ్చితంగా వారి సైడ్ నుంచి హ్యూమానిటరియన్ గ్రౌండ్స్ కిందైనా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇంటి వద్దకే పరిపాలన తీసుకువెళ్ళిన వ్యక్తి దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఎవరైనా సంక్షేమ పథకాలు అందిస్తారు అని ఎవరు చెప్పాలన్నా కూడా ముఖ్యమంత్రిగా చెప్పేది ఏమి అంటే, మనం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కటి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, ఇవి ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఏ పార్టీ మేనిఫెస్టో తయారు చేయాలన్నా కూడా ఈ నెసెసరీ ఎలిమెంట్స్ని వాటిని నేను తీసేస్తామని చెప్పే పరిస్థితులు లేరు ఎవరు. ఈరోజు 14 సంవత్సరాలుగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలు ఎవరికి గుర్తులేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే టక 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 అని అందరూ ప్రజలే చెప్తా ఉన్నారు. సో అందుకోసం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఈరోజు నాకెవరు స్టార్ క్యాంపెయినర్స్ ఎక్కడి నుంచో లేరు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. అందుకోసమే బస్సు యాత్ర మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్స్ని కలిశారు సార్. వాళ్ళందరూ ఎంతో ఆనందంతో కలవడం, వారితోటి ఈ 5 సంవత్సరాల్లో మంచి విషయాల్ని పంచుకోవడం. మాకు ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఆ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళే ముందే ఏం పర్లేదు పో, ఏం ఆలోచన చెయ్యొద్దు, జగనన్నకేమో ఓటు, జగనే అంతే, ఇక జగనన్నకేమో ఓటు, వేరే అభ్యర్థి అసలు వేరే అభ్యర్థి గురించి కూడా ఆలోచన చేయట్లేదు, జగనన్నకేమో ఓటు. ఎందుకంటే మేము చాలా అందంగా ఉన్నామయ్యా. అది ప్రతి మహిళ దగ్గర నుంచి, ప్రతి రైతు దగ్గర నుంచి రావడం అనేది చాలా చాలా అదృష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు. గతంలో కోడికత్తి పేరుతో డ్రామా చేశారు, ఇప్పుడేమో ఆయన పైన ఆయన్ని రాయి వేసుకుని డ్రామా చేశారు అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చేస్తున్న క్యాంపెయిన్. ఇప్పుడు నేను బస్సు యాత్రలో సార్తో పాటు ఉన్నాను. దాదాపు చినారకట్ల జంక్షన్ అక్కడి నుంచి పెదారకట్లో బస్సు ఎక్కాను. అక్కడి నుంచి దాదాపు దర్శి దాటిన తర్వాత బస చేసే వరకు వారితో పాటే బస్సులో ఉన్నాం. దారి పొడుగున ప్రజల నీరాజనం. ఆయన ఎక్కడ నడవలేని పరిస్థితిలో ఎవరు ఉన్నా, మహిళలు ఏడుస్తూ ఎవరైనా ఇబ్బంది పడి పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా వెంటనే బస్సు దిగుతారు, ఆపేస్తారు బస్సు, వెంటనే బస్సు ఆపేస్తారు, బస్సు దిగుతారు, వాళ్ళని పిలిచి మాట్లాడతారు, ఏందమ్మా సమస్యను అడుగుతారు, లేదా వికలాంగులు ఎవరైనా ఉంటే ఏంటి సమస్యను అడుగుతారు. ఆ సమస్య విని ఆ సమస్యని పూర్తిగా పరిష్కార మార్గంలో ఉంచిన తర్వాతనే బస్ ఎక్కుతారు. సో ఈ విధంగా ప్రజల్ని దగ్గరికి తీసుకున్న నాయకుడు అనేది గడిచిన 70 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేస్తే జగనన్న 40 అడుగులు ముందుకు వేశారు. ప్రజలు ఎంతో దగ్గరగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో 1% ప్రజలు కాదు, దాదాపు 90% ప్రజలు. సో 90% ప్రజలు కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నప్పుడు రేపు రానున్న ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా సునాయాసంగా ముందుకు వెళ్తూ ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారి ధైర్యం ఏమి అంటే, ఇంత సేవ చేసిన మనము, మన ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం 175కు 175 ఎందుకు ఆలోచన చేయకూడదు వారు.
సో 175 సీరియస్ స్లోగన్. 175కి 175 చాలా సీరియస్గా ఉన్నాం. అంటే మనకంటే ప్రజలు సీరియస్గా ఉన్నారు. ఓకే. వాళ్ళు పాజిటివిటీ మీద ఓటు వేయడం అనేది నాకు తెలిసి ఎన్నిసార్లు జరిగిందో తెలియదు. చాలా రేరు. ఎలక్షన్ అంటే చాలా రిజెక్షన్. rare. ఎలక్షన్ అంటే రిజెక్షన్ ఎలక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైం. పాజిటివిటీ మీద ఎలక్షన్ జరిగేది నాకు తెలిసి ఆ, వేలల్లో లెక్క పెట్టే రోజుల్లో ఇది ఒకటి. రాజశేఖర రెడ్డి గారికి అది 2009లో జరిగింది. 2024లో రాజశేఖర రెడ్డి గారికి 2009లో జరిగిన దానికంటే ఎక్కువ పాజిటివ్ ఓటింగ్ ఇప్పుడు జరగడం అనేది అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో, ఆ దేవుడి ఆశీర్వాదంతో పాజిటివ్ ఓటింగ్ తోటి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే. చివరిగా అశోక్ రెడ్డి గారు మీ పైన కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. గతంలో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అశోక్ రెడ్డి లోకల్ అని చెప్తున్నారు, అక్కడ ఇంతమంది ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్తున్నారు, ఆయన చేసిన పనుల గురించి చెప్తున్నారు, జనాల దగ్గరికి వెళ్తున్నారు. బయట నుంచి ఎవరో వస్తే ఎందుకు వాళ్ళని పట్టించుకోవాలి అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఏంటి అశోక్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు, ఎందుకు నాగార్జున రెడ్డికి ఓటేయాలి అంటే? ఒకటి, ఇందాక మీకు చెప్పిన విధంగా ఈ పశ్చిమ ప్రకాశం ముక్క ఏదైతే ఉందో అంత రాయలసీమ నుంచి, కర్నూలు జిల్లా నుంచి వచ్చింది. 1970లో ప్రకాశం జిల్లాలో భాగమైంది. అందరము ఒకటే ప్రాంత వాసులం. ఇక్కడ ఎవరు లోకల్ నాన్ లోకల్ అనే మాట ఇష్యూ లేదు, లేదు అసలు అది. ఇష్యూ లేదు. ఒకటే గాలి పీల్చుకునేది, ఒకటే పంటలు, ఒకటే కష్టాలు, ఒకటే ఆనందం, వెలుగొండ కష్టం, మీద సుఖం. ఆధారపడి ఉన్నాం. అన్ని విధాలుగా ప్రజలందరూ ఒకటే కల్చర్లో ఉన్నారు ఇక్కడ. పశ్చిమ ప్రకాశానికి తూర్పు ప్రకాశానికి ఆ విధమైన తేడా ఉంది. అక్కడ నీళ్లు అన్నీ బాగా ఉంటాయి, ఇక్కడ పూర్తిగా మెట్ట ప్రాంతం. దానితోటి గడిచిన 50 సంవత్సరాల్లో పరస్పర సంబంధాలతోటి అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, గిద్దలూరు కానీ, ఖమ్మం కానీ, మార్కాపురం కానీ, నాన్నగారు దాదాపు ప్రతి ఒక్కరితోటి పరిచయం. అక్కడ ఉండే ప్రతి మండల స్థాయి ముఖ్య నాయకులు, గ్రామ స్థాయి ముఖ్య నాయకులకు కూడా అన్ని విధాలుగా సమస్యల్లో భాగమై, పనుల్లో భాగమై నాన్నగారు వారికి తోడుగా ఉన్నారు. 2004 నుంచి 9 వరకు మరియు 85 నుంచి 89 వరకు మామగారి కుటుంబం 2 పర్యాయాలు అక్కడ ఖమ్మం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేశారు. దాదాపు 2.5 మండలం వారు ఖమ్మం, అర్తవీడు, దానితో పాటు బేస్వారపేటలో సగభాగం. ఎక్కడ ప్రజల సైడ్ నుంచి కానీ అటువంటి భావన లేదు. వారికి కావాల్సిందల్లా ప్రజలకి 365 రోజులు నిత్యం అందుబాటులో ఉండాలి. వారికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించాలి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉంటే అన్ని విధాలుగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి కష్టాల్లో అయినా కూడా మాతో పాటు కలిసి ఉండే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెప్పగలం, 50 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. నాన్నగారు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు. గెలిచినా ఓడినా ఒకటే పార్టీలో ఉన్నాం. ఓడినప్పుడు కార్యకర్తల్ని, ముఖ్య నాయకుల్ని అందరినీ కాపాడుకుంటూ, ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే పార్టీకి ఉన్నారో వారికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పి మనతో పాటు కలుపుకొని పోయి, మనతో పాటు కలిసి నడవడానికి వారికి ఎంత స్ఫూర్తి అవసరమో, ఎంత ధైర్యం అవసరమో దాన్ని ఇస్తూ 50 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం. అక్కడ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కోరేది అదే. 2014లో గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి, ఆయన వైసీపీ నుంచే గెలిచారు. ఆయన వేరే పార్టీ గెలిచారు. ఓకే. ఆయన వేరే పార్టీ నుంచి ఏం గెలవలేదు, వైసీపీ నుంచే గెలిచారు. కానీ 1 సంవత్సరానికి జగనన్నే మోసం చేసి పక్కకు పోయినారు. ఓహో, అప్పుడు పార్టీ మారిన 23 మందిలో ఆయన ఒకరా? ఆయన ఒకరు. ఓకే. ఓకే. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఆయన పక్కకు పోయారు. అక్కడ ప్రజల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏ విధంగా అయితే ఇష్టంతో జగనన్నకు ఓట్లు వేశారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓకే. ఓకే. దానితో పాటు ప్రయాణం చేసిన ఆ 5 సంవత్సరాలు ప్రయాణం చేసిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. సో ఖచ్చితంగా గెలిచిన 2014 అంటే మనం పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎలక్షన్ 2014. 2014 అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2019 వైఎస్ఆర్సీపీ గెలిచింది,
అది పూర్తిగా 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో, ముఖ్య నాయకుల్లో, కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీ భావనే ఉంది కానీ ఇంకో పార్టీ భావన లేదు. వ్యక్తి భావన లేదు. వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్. సో అశోక్ రెడ్డిని మోసగాడిగా చూస్తారా, మోసం చేసాడు అని చూస్తారా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రకంగా జగనన్నని మోసం చేసిన వాళ్ళల్లో ఒకరు. దానితో పాటు ఎంతో ఇష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు కానీ, ఓకే, పని చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓట్లేసిన వాళ్ళని కూడా మోసం చేసినట్టుగా. అంతే కదా మరి. ఈరోజు ప్రజలందరూ అక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఒకసారి అవకాశం ఇచ్చాము, కానీ ఈ విధంగా పార్టీకి, జగనన్నకి, మా అందరికీ మోసం చేయడం సరైంది కాదు కదా, ఆ భావనతో కూడా ప్రజలు సరే, ఆయన మోసం చేస్తుంటే 2019లో ఓడించారు, కక్ష తీర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఉందా ఇంకా కోపం జనాలకి? ప్రతి ఒక్కరికి ఏమి అంటే అవకాశం ఇచ్చినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఏ విధంగా వారి పనితీరు ఉంది అది చూస్తారు ప్రజలు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకొని ప్రజలందరికీ సేవ చేసి ముఖ్య నాయకుల, కార్యకర్తలకి అండగా నిలబడితే ఎటువంటి ఆలోచన ఉండదు, రెండోసారి కూడా ఆశీర్వదిస్తారు. కానీ అవకాశం ఇచ్చిన రోజు నేను దూరం అయ్యాను, ఈరోజు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి అంటే అది పొరపాటు. అందుకోసం ప్లాట్ఫామ్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్, అందుకోసమే ఆయన పార్టీ అక్కడే ఉన్నారు. ఈ రోజుకి 2014లో పనిచేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆశీర్వదించిన ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా తెలుసు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు, మన మనిషి కాదు. ఈ రోజుకి అదే విధమైన ఆలోచనతో 2024లో పూర్తిగా ప్రజలు కానీ, ముఖ్య నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దూరంగా ఉంటారు అనే భావన అయితే ఖచ్చితంగా చెప్పగలం. పెన్షన్లు ఈ టైంలో రాకుండా పోవడం వెనుక వైసీపీఏ ఉంది, వైసీపీఏ కావాలని ఇంటింటికి పెన్షన్ అది పంచుకుంటారు. యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయం. గడిచిన 4.5 సంవత్సరం పైన ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ ఇంటి వద్దకే పెన్షన్ ఒక్క 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాత్రమే కాదు, 75-80 సంవత్సరాల పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు సచివాలయం దగ్గరికి కూడా వచ్చి తీసుకోలేరు. వీరితో పాటు వికలాంగులు చాలామంది ఉన్నారు, 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు బెడ్ రిడన్, అవును, బెడ్ మీద రావాలి, బెడ్ మీద రావాలి. వాళ్ళు మళ్ళీ తంబేస్తేనే వాళ్ళకు వచ్చే పెన్షన్ ఇది. చాలామందికి ఎవరైతే ఆ బెడ్ రిడన్ పరిస్థితిలో ఉండి తమ్ము కూడా పనిచేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాలంటీర్ ఆథెంటికేషన్ తోటి తంబు వేసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ తంబు పనిచేయకపోయినా కూడా ఐరిస్ తీసుకున్నారు. ఈ ఐరిస్ కూడా పనిచేయకపోతే వాళ్ళ పరిస్థితి వాలంటీర్ ఆథరైజేషన్, ఆ సచివాలయంలో ఉండే వాళ్ళ ఆథరైజేషన్ తోటి కూడా పెన్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, అట్టడుగు వర్గాలు, కష్టమైన పరిస్థితిలో ఎవరు ఉన్నా వారికి సహాయం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, వారికి అన్ని విధాలుగా అర్హత ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంటి వద్దకే సంక్షేమం అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చేసుకోలేని పరిస్థితులు ఎవరు ఉన్నారో, ప్రభుత్వ బాధ్యతగా ఇంటికి వెళ్ళి సేవ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని 4.5 సంవత్సరం చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి వాలంటీర్ వలన పూర్తిగా పార్టీ పరంగా ఇచ్చేస్తున్నారనే ఆలోచనతోటి ఈసీకి లెటర్ పెట్టడం, 1 నెల పూర్తిగా ఆపేయడం అనేది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, దానితో పాటు వికలాంగులు, వితంతువులు, దానితో పాటు ఈ ఆరోగ్య సమస్యలతో ఒక్క ఎత్తున దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. అవునంట. ఈ 65 లక్షల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ ఒక్కసారిగా ఇది సరైన నిర్ణయం కాదు, ఈరోజే 1 నెలకే ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో మిగతా సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, ఆ భయంతో జనాలు ఉన్నారు. ఇంత ఇష్టంతో ఈరోజు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు సేవ చేశారు. ఇంత ఇష్టంతో ఏ ఒక్కరిని కూడా, ఏ కుటుంబం కూడా తలదించుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడింది లేదు. ఏ ఒక్క కుటుంబం కూడా తలదించుకొని ఏ మండల ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగింది లేదు. అర్హత ఉంటే వారి మీద గౌరవంతో
₹1 లంచం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినారు. ఉమ్, ఇప్పుడు ఆ లబ్ధి ఏదైతే ఉందో వారి కుటుంబాన్ని గౌరవించి, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడకూడదు అనే మంచి ఆలోచనతో చేశారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేస్తారు. ఉమ్, ఈరోజు ఒక పెన్షన్ ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, ఉమ్, రేపు రానున్న రోజుల్లో మిగతా సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి అని. ఉమ్, సో అందుకోసం ప్రజలందరికీ తెలుసు. అందుకోసం ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాము అంటే అది కార్యకర్తల దగ్గర నుంచి ఆ మండల స్థాయి ముఖ్య నాయకుల వరకు, మా వరకు ప్రతి ఒక్కరిని అంతే ఇష్టంతో స్వీకరించి మాకు తోడుగా ప్రతి వార్డులో ప్రతి పల్లెలో నడుస్తూ ఉన్నారు. ఓకే ఓకే రైట్ సార్. ఇప్పుడు మీరు మీ పైన మీ బ్రదర్ పైన మార్కాపురంకు సంబంధించి కొన్ని అలిగేషన్స్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తూ వచ్చారు. ఇక్కడ మార్కాపురంలో కబ్జాలు, బెదిరింపులు ఇటువంటివి చేశారు అని, ఇటువంటివేవి గిద్దలూరులో ఉండవు అనే ఒక హామీ ఇవ్వగలరా? ఒక్కటి మీరు దీంట్లో ఆలోచన చేయాల్సింది, చూడవలసింది, లోకేష్ గారు వచ్చినారు, ఆయన ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు. కొత్త నయీం అన్నారు. ఆ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఇదే విధంగా మాటలు ఆయన మాట్లాడారు. నయీం అన్నారు, చోటా నయీం అన్నారు. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టిన ప్రతిసారి మేము వాళ్ళకి చెప్పింది ఒకటే, అయ్యా లోకేష్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్ళే దారిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ కార్యాలయం ఉంది, మీ చేతిలో ఉన్న ప్రతి అంశం, మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి అక్కడ ఎంక్వైరీకి బుక్ చేసి వెళ్ళండి. నిజ నిరూపణలు అయితే కేసెస్ నేనే దగ్గరుండి ఫైల్ చేస్తాను. లోకేష్ గారు నాకు తెలిసి అటు కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళినట్టున్నారు, ఆయన కూడా అదే చెప్పినాం, మీ దారిలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఆ కలెక్టర్ గారికే మీరు సబ్మిట్ చేసి వెళ్ళండి. అది ఏది ఉన్నా కూడా నిజరూపణ అయితే నేనే కేసుల దగ్గర నుంచి ఫైల్ చేస్తాను. ఎక్కడ ఆరోపణలు మాత్రమే కానీ పలాని చోట తప్పు జరిగింది అని ఒక్కరు కూడా ఈ రోజుకు చూపించింది లేదు. ఎక్కడ ఏలెత్తి కూడా చూపించింది లేదు. సరే, మీరు వాళ్ళు సవాల్ చేస్తున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కానీ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఏదో జరిగిందేమో అనే ఒక ఇంప్రెషన్ ఉంటుందిగా. గిద్దలూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా అటువంటి భయం ఉంటుందిగా. ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ బురద ఎవరైతే వేస్తున్నారో కడుక్కోవడానికే సరిపోతూ ఉంది. కానీ ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే ఆరోపణలు చేసిన ఆ కంప్లైంట్కి అటుపక్కదారులు ఉంటారు, అంటే ఒక కంప్లైంట్కి బోత్ సైడ్స్ ఉంటాయి. ఈ కంప్లైంట్కి బోత్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో మీడియా మిత్రులని ఒక కేసు తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిజ నిరూపణ చేయండి అని చాలాసార్లు ప్రశ్నించారు, చాలామంది ప్రయత్నించారు, ఎక్కడ ఒక్క రిమార్క్ కూడా చూపించింది లేదు. అందుకోసమే ఈ రోజుకి ఎన్ని పార్టీలు, ఎన్ని రకాల వ్యక్తులు ఆరోపణలు చేయడానికి చూసినా ఫైనల్గా ఒక్కటి కూడా దాన్ని నిజ నిరూపణ చేయలేకపోయారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, అక్కడక్కడ ఎవరైతే ఇటుపక్క బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను కోరేది ఒకటే, మీకు తెలిసిన ప్రతి ఒక్క బంధువుతోటి, స్నేహితుడితోటి మీరు మాట్లాడండి. ఎక్కడైనా చిన్నపాటి తప్పు జరిగింది అని మీకు తెలిస్తే నేరుగా వచ్చి నన్నే ప్రశ్నించండి. 365 రోజులు అందుబాటులో ఉండే వ్యక్తిని, 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని, 82 పంచాయతీలు ఇక్కడ ఉన్నాయి నియోజకవర్గంలో, మార్కాపురం నియోజకవర్గంలో 55 వార్డులు ఉన్నాయి. ఏ ఒక్కరి దగ్గర నుంచి అయినా కూడా ఇదిగో పలాని చోట తప్పు జరిగిందని మీరు ఏలెత్తి చూపించగలిగితే దానికి నేను బాధ్యత ఉంటాను. రానున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాను, స్థానికంగా అక్కడే ఉంటున్నాను. గిద్దలూరు బస్ స్టాండ్ పక్కనే ఇల్లు, ఎటువంటి సమస్య ఉన్నా కూడా బస్సు దిగి మీ దగ్గరికి వచ్చేయచ్చు, బస్సు దిగి నా దగ్గరికి వచ్చేయచ్చు. ఏ సమస్య ఉన్నా కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాను. ముఖ్య నాయకులు, కార్యకర్తలకు పూర్తి భరోసాతోటి 50 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ముఖ్య నాయకుల, కార్యకర్తలకు అండగా నిలిచి గెలిచినా ఓడినా మా నాన్నగారు ఏ విధంగా అయితే అండగా ఉన్నారో 100కు 100% మీకు అన్ని విధాలుగా అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 100కు 200% బలోపేతం చేసి ముందుకు వెళ్తాను అని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది నాగార్జున రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి DHA.